హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస నర్వ్ సెంటర్, కొత్తపేట, గుంటూరు. కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చినట్టు తెలియలేదండి నాకు. నాకు ఓన్లీ ఆయాసం వచ్చిందని వస్తారు. ఇట్లా ఓన్లీ ఆయాసం వచ్చేవాళ్ళు హార్ట్ అటాక్ అనేది పెయినే తెలియకుండా ఒట్టి ఆయాసంతో వచ్చి మేము చూసిన తర్వాత హార్ట్ అటాక్ అండి అని చెప్తే అసలు పెయినే రాలేదు కదండి అని అడుగుతారు. దానికి మెయిన్ ఇది ఎవరిలో వచ్చిందంటే ఆ హార్ట్ నుంచి పెయిన్ అంటే ఏదైతే పెయిన్ క్యారీ చేసే నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యేది. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి గానీ, డ్యూ టు ఆటోనామిక్ న్యూరోపతి, డ్యూ టు ఏదన్నా అదర్ కాజెస్ వల్ల వచ్చిన వాళ్ళకి గానీ, ఆ పెయిన్ అనేది లేకుండా వాళ్ళు ఓన్లీ ఆయాసంతో ప్రెజెంట్ అవుతారు. ఇవాళ ఎందుకు ప్రత్యేకంగా ఇది చెప్తున్నా అంటే ఇవాళ ఓపీలో ఇవ్వాలే నా పాత పేషెంట్, తను స్ట్రోక్ పేషెంట్. అంటే అంతకుముందు బ్రెయిన్ లో క్లాట్స్ ఉన్నాయి. తనకి ఇవాళ ఓన్లీ కొద్ది దూరం నడిస్తే ఆయాసం వస్తుందండి. కాళ్ళు ఏం వాయలేదు. ఇంక ఇదేనండి కంప్లైంట్, ఆగితే ఆగుతుంది అని చెప్పారు. సరే ఈసీజీ చూస్తే ఈసీజీలో క్లియర్ గా ఎస్టీఎంఐ ఉంది. నాకు పెయిన్ కూడా లేదు కదండి, మీరేంది ఎంఐ అంటారంటే హార్ట్ అటాక్ అంటారు ఏంది? అందుకంటే హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళందరికీ పెయిన్ రాదు. వాళ్ళకి యాంజినా ఈక్వలెంట్స్ అంటారు. అంటే ఇట్లా ఆయాసం రావడం ఇట్లా జరగవచ్చు. ఇటువంటిది ఒక కండిషన్ ఉండిద్ది. ఇట్లా షుగర్ ఉన్న వాళ్ళకి పెయిన్ రాదు. ఓన్లీ ఇట్లా కూడా ప్రజెంట్ అవుతారు అని తెలుసుకోవాలని మెయిన్ గా నా ప్రేక్షకుల కోసం, ప్లస్ మన ఛానల్ చూసే వాళ్ళందరికీ, ప్లస్ మీకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ మెయిన్ గా పాస్ చేయడానికే ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.